హైదరాబాద్లో బీఆర్ఎస్ నేతలు సర్కస్ ఫీట్లు చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. హరీష్ రావు, కౌశిక్ రెడ్డి గురించి తెలిసే పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. బీఆర్ఎస్ నేతల మధ్య గొడవతో కాంగ్రెస్ పార్టీకి ఏ సంబంధం లేదని స్పష్టం చేశారు. విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్యలో వ్యక్తిగతంగా జరుగుతున్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం, ఆ పార్టీ కొంచెమన్నా సిగ్గుండాలని చెప్తున్నాం. మీకు బాగా ఎక్కువై హరీష్ రావు గారికి పదవి రాలేదనే అక్కసుతోటి పాడి కౌశిక్ రెడ్డిని రెచ్చగొట్టిపిచ్చి అరకపూడి గాంధీ గారి మీద మరి ప్రాంతేతరుడు అని చెప్పి బతకనికే వచ్చినవని చెప్పి ఆంధ్రోనివని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడిపించి విద్వేషానికి దారి చూపించి ఏదో తెలంగాణ సమాజంలో మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనేటటువంటి విష ప్రచారానికి పునాదులు వేసేటటువంటి ప్రయత్నం హరీష్ రావు గారు చేసిండ్రు. దానికి ఇంకొంచెం ఆజ్యం పోయాలి కాబట్టి పోలీస్ స్టేషన్ల కాడ హైడ్రామా, వేలాది మందిని తరలి రావాలని, ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు, వీళ్ళ బతుకులేవో తెల్లారిపోతున్నట్టు, వీళ్ళకేదో అన్యాయం జరిగిపోతున్నట్టు. ఎవరి పంచాయతీ? మీ ఇంట్లో పంచాయతీ, మీ ఎమ్మెల్యేల మధ్యలో పంచాయతీ, మీకు పదవి కోసం పంచాయతీ. మీరు తనుకున్నటువంటి విషయంలో ఆంధ్ర తెలంగాణ అనేటటువంటిది మీ లోపట ఉంటున్నటువంటి అక్కసుని హరీష్ రావు గారు బయట పెట్టిండు పాడి కౌశిక్ రెడ్డి గారి యొక్క తీరుతోటి. మీ స్వార్థ రాజకీయాల కోసం ఆ రోజు అధికారంలోకి ఎక్కినాక అడ్రస్సులు లేవని చెప్పినటువంటి మీ చీకటి చరిత్ర, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి తెలంగాణ ప్రజలని నమ్మించి ఒకసారి ఎన్నికలు వచ్చిన తర్వాతనేమో టీఆర్ఎస్ అని అంటే తెలుగు రాష్ట్ర సమితి అని చెప్పి మీరే మాట్లాడి, అభివృద్ధి ఏదైనా కూలిపోయిన ప్రాజెక్టులు చూపించుకుంటా, నియామకాలు ఏమైనా అంటే కొర్రీలు పడ్డటువంటి కోర్టు కేసులు చూపించుకుంటా, నిధులు ఏమైనా అనంటే 7 లక్షల కోట్ల అప్పులు చూపించుకుంటా, ఈ రాష్ట్రాన్ని డకాయిట్లు కొల్లగొట్టినటువంటి మీ చీకటి చరిత్ర తెలంగాణ సమాజానికి నచ్చకనే మిమ్మల్ని ఓడగొట్టిర్రు. తర్వాత కూడా మీ యొక్క బుద్ధి మారక పేట్రేగుతున్నటువంటి మీ యొక్క విధానాలని నచ్చక డకాయిట్ టీంని పార్లమెంట్ ఎన్నికల్లో డకౌట్ చేసిర్రు. అయినా కూడా మీ బుద్ధి మారతలేదు. విధ్వంస రాజకీయాలు తెరలేపాలనేటటువంటి మీ యొక్క కుట్రపూరితమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రజలు మెచ్చేటటువంటివి కావు. మిమ్మల్ని అప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో డకౌట్ చేసిర్రు, కానీ మిమ్మల్ని భవిష్యత్తులో టోటల్గా రిటైర్ చేయబోతున్నారు. మళ్ళీ చెప్తా ఉన్నాం.